25 చిటికెన వేలు వైపు ఉన్న ఎముక ఏది? ఏ. అల్నా. బి. రేడియస్. సి. ఫీమర్. డి. హ్యూమరస్. జవాబు ఏ. అల్నా. 26 కాలి ప్రధాన బరువును మోయే ఎముక ఏది? ఏ. ఫిబులా. బి. టిబియా. సి. పటెల్లా. డి. ఫీమర్. జవాబు బి. టిబియా. 27 టిబియా పక్కన ఉండే ఎముక ఏది? ఏ. అల్నా. బి. రేడియస్. సి. ఫిబులా. డి. హ్యూమరస్. జవాబు సి. ఫిబులా. 28 రక్త కణాల ఉత్పత్తి ఎక్కడ జరుగుతుంది? ఏ. కాలేయం. బి. ఎర్ర ఎముక మజ్జ. సి. గుండె. డి. ఊపిరితిత్తులు. జవాబు బి. ఎర్ర ఎముక మజ్జ. 29 కొవ్వును నిల్వ చేసే మజ్జ ఏది? ఏ. ఎర్ర మజ్జ. బి. పసుపు మజ్జ. సి. తెల్ల మజ్జ. డి. నీలి మజ్జ. జవాబు బి. పసుపు మజ్జ. 30 ఎముకల్లో ప్రధానంగా నిల్వ అయ్యే ఖనిజం ఏది? ఏ. ఇనుము. బి. సోడియం. సి. కాల్షియం. డి. పొటాషియం. జవాబు సి. కాల్షియం. 31 ఎముకల్లో నిల్వ ఉండే మరో ముఖ్య ఖనిజం? ఏ. క్లోరిన్. బి. ఫాస్ఫరస్. సి. అయోడిన్. డి. మెగ్నీషియం. జవాబు బి. ఫాస్ఫరస్. 32 పుర్రె సందులు ఏ రకానికి చెందుతాయి? ఏ. బాలన్ సాకెట్. బి. హింజ్. సి. కదలని సందులు. డి. పివట్. జవాబు సి. కదలని సందులు. 33 భుజం ఏ రకమైన సంధి? ఏ. హింజ్. బి. గ్లైడింగ్. సి. బాలన్ సాకెట్. డి. పివట్. జవాబు సి. బాలన్ సాకెట్. 34 మోచేయి ఏ రకమైన సంధి? ఏ. హింజ్. బి. పివట్. సి. గ్లైడింగ్. డి. బాలన్ సాకెట్. జవాబు ఏ. హింజ్. 35 మెడలో ఉండే సంధి ఏది? ఏ. పివట్. బి. హింజ్. సి. గ్లైడింగ్. డి. కదలని సంధి. జవాబు ఏ. పివట్. 36 మణికట్టులో ఉండే సంధి? ఏ. పివట్. బి. గ్లైడింగ్. సి. హింజ్. డి. బాలన్ సాకెట్. జవాబు బి. గ్లైడింగ్. 37 పొడవైన ఎముకకు ఉదాహరణ? ఏ. ఫీమర్. బి. రిబ్. సి. పుర్రె. డి. వెన్నుపూస. జవాబు ఏ. ఫీమర్. 38 చదునైన ఎముకకు ఉదాహరణ? ఏ. రిబ్. బి. ఫీమర్. సి. టిబియా. డి. హ్యూమరస్. జవాబు ఏ. రిబ్. 39 అసమాన ఎముకకు ఉదాహరణ? ఏ. రిబ్. బి. పుర్రె. సి. వెన్నుపూస. డి. ఫీమర్. జవాబు సి. వెన్నుపూస. 40 సెసమాయిడ్ ఎముకకు ఉదాహరణ? ఏ. రేడియస్. బి. పటెల్లా. సి. టిబియా. డి. హ్యూమరస్. జవాబు బి. పటెల్లా. 41 మృదులాస్థి కార్టిలేజ్ ప్రధాన విధి? ఏ. ఆక్సిజన్ రవాణా. బి. ఘర్షణ తగ్గించడం. సి. జీర్ణక్రియ. డి. రక్త ప్రసరణ. జవాబు బి. ఘర్షణ తగ్గించడం. 42 ఆస్టియోపొరోసిస్ అంటే? ఏ. ఎముకలు బలహీనపడడం. బి. రక్తహీనత. సి. చర్మ వ్యాధి. డి. కంటి వ్యాధి. జవాబు ఏ. ఎముకలు బలహీనపడడం. 43 సందుల వాపును ఏమంటారు? ఏ. రికెట్స్. బి. ఫ్రాక్చర్. సి. ఆర్థరైటిస్. డి. స్కోలియోసిస్. జవాబు సి. ఆర్థరైటిస్. 44
విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి. ఏ. ఆర్థరైటిస్. బి. రికెట్స్. సి. ఫ్రాక్చర్. డి. ఆస్టియోపోరోసిస్. జవాబు బి. రికెట్స్. 45. ఎముక విరిగితే దానిని ఏమంటారు? ఏ. రికెట్స్. బి. ఆర్థరైటిస్. సి. ఫ్రాక్చర్. డి. స్కర్వీ. జవాబు సి. ఫ్రాక్చర్. 46. మోకాలి చిప్పను ఏమంటారు? ఏ. స్టెప్స్. బి. పటెల్లా. సి. టిబియా. డి. ఫిబులా. జవాబు బి. పటెల్లా. 47. శరీరానికి ఆకారం ఇచ్చే వ్యవస్థ ఏది? ఏ. నాడీ వ్యవస్థ. బి. జీర్ణ వ్యవస్థ. సి. అస్థిపంజర వ్యవస్థ. డి. శ్వాస వ్యవస్థ. జవాబు సి. అస్థిపంజర వ్యవస్థ. 48. అస్థిపంజర వ్యవస్థ కండరాలతో కలిసి దేనికి సహాయపడుతుంది? ఏ. జీర్ణక్రియ. బి. రక్త ప్రసరణ. సి. కదలిక. డి. విసర్జన. జవాబు సి. కదలిక. 49. శరీరంలో రక్షణ కల్పించే వ్యవస్థల్లో ఒకటి. ఏ. అస్థిపంజర వ్యవస్థ. బి. జీర్ణ వ్యవస్థ. సి. ఎండోక్రైన్ వ్యవస్థ. డి. శ్వాస వ్యవస్థ. జవాబు ఏ. అస్థిపంజర వ్యవస్థ. 50. అస్థిపంజర వ్యవస్థ ప్రధానంగా ఏ పదార్థాలను నిల్వ చేస్తుంది? ఏ. గ్లూకోజ్ కొవ్వు. బి. కాల్షియం ఫాస్ఫరస్. సి. ప్రోటీన్లు విటమిన్లు. డి. సోడియం పొటాషియం. జవాబు బి. కాల్షియం ఫాస్ఫరస్.